అన్న ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదన్న, విజయవాడకి తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమ అరెస్టా లేకపోతే చట్టపరంగానే అరెస్ట్ చేశారు? జగన్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించారు. వల్లభనేని వంశీ కానీ కొడాల నాని కానీ ఒక సభ్యత సంస్కారం లేకుండా ఒక ఎమ్మెల్యే అని ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ మా అమ్మ భువనేశ్వరం కానీ ఎలా మాట్లాడారో పబ్లిక్ అందరూ చూశారు. పక్కా ఆధారాలతోనే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తప్పు చేయనప్పుడు తప్పించుకొని తిరగాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలనేది గవర్నమెంట్ మా చంద్రబాబు గారి యొక్క ఆశయం. ఎక్కడైనా 100 మంది దోషం తప్పించుకోకూడదు, ఒక్కడ కూడా అన్యాయంగా అరెస్ట్ కాకూడదు అనేది ఆయన లెక్క. అందుకని దోషే కాబట్టి అరెస్ట్ చేశారు. ఈరోజు నెక్స్ట్ కొడాల నాని గారిని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ పాపాలు పండిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఈరోజు ఇతనికి నెక్స్ట్ అతనికి అంటే నారా లోకేష్ గారు ఏదైతే చెప్తూ ఉన్నారో రెడ్ బుక్ ఈరోజు ఓపెన్ అయింది అనుకోవచ్చా? ఈరోజు కాదు, ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేశారు. యువకాలంలో లోకేష్ గారు తిరిగేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో స్టాఫ్ని తీసుకెళ్ళి లోన్ వేశారు. అలా చేయాలనుకుని చంద్రబాబు గారు ఇతను యాత్ర చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి యాత్ర చేసినప్పుడు ఎప్పుడో లోన్ వేయించేవాడు. పొంగునూరులో ఒక సెంట్రల్ దళాలు ఉన్నా కానీ పొంగునూరులో ఎలా రాళ్ళు వేయించాడో పబ్లిక్ అంతా చూసి ఉన్నారు. అది కక్షాదింపు అంటే మా చంద్రబాబుకి కక్షాదింపు కాదు, వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. అంతకుమించి ఎక్కిలేదు. అది నెక్స్ట్ ఎవరెవరు అరెస్టులు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ కొడాలి గారితో ఉండొచ్చు అని నా ఉద్దేశం అండి. అది ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్.